బ్రేకింగ్ చూస్తున్నాము. విజయవాడ సున్నపట్టీల సెంటర్లో కొండ చర్యలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు సహాయక సిబ్బంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2 జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఓ ఇల్లు మొత్తం నేల కూలిపోయింది. కొంతమంది శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. భారీ వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మరోసారి కొండ చర్యలు విరిగి పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయిస్తూ ఉన్నారు అధికారులు. విజయవాడ సున్నపట్టీల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 3కి చేరింది. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు సహాయక సిబ్బంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. 2 జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఓ ఇల్లు మొత్తం నేల కూలిపోయింది. కొంతమంది ఆ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు భారీ వర్షంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అక్కడ? పక్కన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేస్తున్నారని తెలుస్తోంది. సో వాళ్ళని ఎక్కడికి తరలిస్తూ ఉన్నారు? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, సహాయక చర్యలు అయితే ప్రస్తుతం ఆటంకం కలిగిన పరిస్థితి కనిపిస్తోంది సౌజన్య. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే ఈ రోజు ఉదయం 7:15 కొండ చర్యలు విరిగిపడిన ఘటన జరిగింది. అందులో ప్రస్తుతానికి మనకొస్తున్న సమాచారం మేరకైతే 3 చనిపోయారు, మృత్యువాత పడ్డారు. మరొకరు కూడా శిథిలాల కింద ఉండిపోయారు. అక్కడ బాడీని కూడా గుర్తించారు, కానీ బయటకి వెలికి తీయటానికి వీల్లేని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు పెద్ద ఎత్తున సహాయక చర్యలు, మొత్తం 3 జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టి ఏదైతే డెబ్రిస్ ఉందో, శిథిలాలు ఉన్నాయో వాటిని తప్పించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే పైనుంచి మట్టి పెళ్ళలు విరిగిపడుతున్నాయి. సో ఇప్పుడు అక్కడ ఇంకా మనకి కనిపిస్తున్నాయి, ఇంకా మట్టి పెళ్ళలు ఇంకా విరిగిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో సహాయక చర్యలను నిలిపివేసి మళ్ళీ ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఉన్న 3 జేసీబీలని కూడా బయటకు వెనక్కి పిలిపించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యలు జరగడం లేదు. పైనుంచి మట్టి పెళ్ళలు రావడం, మనకి అక్కడ కొండ మీద చెట్లు కనిపిస్తున్నాయి. ఆ చెట్లు కూడా కొన్ని రాలిపడిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ సహాయక చర్యల్ని పూర్తిగా నిలిపేశారు. ప్రస్తుతానికి మనకు వస్తున్న సమాచారం మేరకు మొత్తం 3 మృత్యువాత పడ్డారు, మరొకరు శిథిలాల కింద ఉన్నట్లుగా గుర్తించారు. సో ఆ శిథిలాల కింద ఉన్న వ్యక్తిని బయటికి తీయడానికి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. శిథిలాల ఇంకా మట్టి పెళ్ళలు విరిగి పడే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తుండడంతో అక్కడ సహాయక చర్యలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ సమీపంలోని ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇళ్ల నుంచి కూడా స్థానికుల్ని ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్న పరిస్థితి, సహాయక శిబిరాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వర్షం గత 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. వాళ్ళ ఉదయాన్ని నిన్న రాత్రి నుంచి మొదలుకొని ఏకదాటిన పెద్ద ఎత్తున వర్షం పడుతున్న క్రమంలో ఒకవైపు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కొండ చర్యలు విరిగి పడటం అనేది అత్యంత విషాదకరమైన వ్యవహారంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికులకి ఇక్కడ కొండ చర్యలు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ స్థానికులు నివాసం ఉంటున్న వాళ్ళకి మరింత ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను ఇక్కడ స్థానికుల్ని కొండ చర్యలు సమీపంలో ఉన్న ఇళ్లలో ఉన్న స్థానికుల్ని కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, అలాగే వైద్య సిబ్బంది, సో ఇటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ కూడా వచ్చి సందర్శించి వెళ్లారు. అలాగే స్పెషల్ సిఎస్, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ సిసోడియా కూడా వచ్చి పరిశీలించి సహాయక చర్యలను పరిశీలించి కొన్ని సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సహాయక చర్యలు నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం జరిగిన ఈ కొండ చర్యలు కూలిన ఘటనలో మొత్తం 3 చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంకా మరొకరు కూడా శిథిలాల కింద ఉన్నారు. ఆ మృతదేహాన్ని బయటికి తీయడానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రస్తుతం సహాయక చర్యలు నిలిచిపోయిన నేపథ్యంలో ఆ మృతదేహాన్ని కూడా బయటికి తీయడానికి వీల్లేని పరిస్థితి ఉంది సౌజన్య. అంటే పిఎంఆర్, ఆ చిక్కుకుపోయిన మృతదేహానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఎవరు ఏంటి అని వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడ వచ్చారా? అంటే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం కావచ్చు, ఆ మృతదేహానికి సంబంధించిన సమాచారం ఇంకా ఎవరికి తెలియలేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తరలించారు. ఎవరైతే కొంతమంది చనిపోయి ఉన్నారో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మృతి చెందిన వారిలో ఒకళ్ళు మేఘన, అలాగే మరొకళ్ళు ఈమె యువతి.
అలాగే అచ్చమ్మ మహిళ 45 ఏళ్ళు ఉన్న మహిళ అచ్చమ్మ ఆమె మృతి చెందింది. మరొక పురుషుడు 45 ఏళ్లకు చెందిన మరొక పురుషుడు చనిపోయినట్లుగా ప్రస్తుతానికైతే అధికారులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ శిథిలాల్లో ఉన్న బాడీ ఎవరిది అన్న అంశానికి సంబంధించి అధికారులు కూడా సమాచారాన్ని సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్థానికంగా ఉండే స్థానికులు ఎవరైతే ఉన్నారో, ఆ ఇళ్లలోకి ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రులకి పునరావాస శిబిరాలకు తరలించిన నేపథ్యంలో వాళ్లకు సంబంధించిన వివరాలను సేకరించే దిశగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున జోరున వర్షం కురుస్తోంది. మరొక వైపు పైనుంచి మట్టి పెళ్లలో విరిగి పడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్న క్లారిటీ కూడా ప్రస్తుతానికి అధికారుల వైపు నుంచి చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. సౌజన్య. ఎస్ పిఎమ్ఆర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది ఇప్పటికైతే కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 3 మృతి చెందారు. అయితే మరొక మృతదేహం కూడా విరిగిపడిన ఆ కొండచర్యల కిందే ఇరుక్కున్నట్లుగా తెలుస్తుంది. అయితే అది రిమూవ్ చేసే అవకాశం లేదు, బికాజ్ ఇప్పుడు కూడా ఇంకా భారీ వర్షం పడటం వల్ల సహాయక చర్యలకైతే కొంత ఆటంకం ఏర్పడింది. సో చూడాలి, ఇటువంటి పరిస్థితి రాకుండా అందరూ కూడా సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు అధికారులు.